నమస్తే. ప్రజెంట్ మనం అంజయ్య నగర్లో ఉన్నాం. నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఏదైతే 7 అంతస్తుల బిల్డింగ్ 55 గజాలలో కట్టినటువంటి 7 అంతస్తుల బిల్డింగ్ కూలి ఈ బిల్డింగ్లోనే చనిపోయింది ఇద్దరు. ఇంకా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంకా దాని లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటి కోణంలో కూడా ఒక పక్కన సెర్చ్ కూడా జరుగుతుంది. సో ఆ శిథిలాలని తొలగించేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతుంటే, సో మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 2 బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 బిల్డింగ్లను సైతం కూడా కూలగొట్టేందుకు అధికారులు సంసిద్ధమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే 55 గజాల్లో కట్టినటువంటి 7 అంతస్తుల బిల్డింగ్ ఇది అక్రమమైనటువంటి బిల్డింగు. అధికారుల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి పర్మిషన్స్ లేదు, ఎవరి దగ్గర నుంచి పర్మిషన్, ఒక పక్కన జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి పర్మిషన్ కానీ, మరో పక్కన ఉన్నటువంటి హైడ్రా పర్మిషన్ కానీ, ఎవరి పర్మిషన్ లేకుండా కేవలం 55 అంటే 55 గజాలలోనే 7 అంతస్తులు లేపినటువంటి సాదిక్. సో సాదిక్ అనేటువంటి వ్యక్తికి ఇక్కడ ఒక దిక్కే కాదు, ఈ పక్కన కూడా ఎవరి పర్మిషన్స్ లేకుండా, ఇక్కడ కూడా పర్మిషన్స్ తీసుకోకుండా ఈ విధంగా బిల్డింగ్స్ కట్టించి వీటన్నిటిని కూడా కిరాయిలకు ఇచ్చేసి, అంటే ముఖ్యంగా హాస్టల్కి పీజీ హాస్టల్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి అద్దెకి ఇచ్చేసి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న ఇక్కడికి రంగనాథ్ వచ్చిండు, మిగతా సంబంధిత అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది, దీన్ని పరిశీలించడం జరిగింది. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అధికారులు కూడా తేల్చేయడం జరిగింది. అయితే నేనేమంటున్నామంటే, హైడ్రా రంగనాథ్ గారు ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీ హైడ్రా ఏర్పడదే కేవలం నాలాలపైన ఎవరైనా అక్రమమైనటువంటి నిర్మాణాలను చేపడుతున్నారా, లేకపోయినట్టయితే చెరువులను ఎవరైనా కబ్జాలు చేసుకున్నారా, పార్కులు ఎవరైనా కబ్జాలు చేసుకుని దాంట్లో ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేస్తున్నారా, వీటిపైన మీరు కన్నేయాల్సినటువంటి అధికారులు మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయినాయి? ఇప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దరిదాపుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాబట్టి దరిదాపుగా 2 నుంచి 2.5 సంవత్సరాలు అవుతుందట. 2.5 సంవత్సరాల కానించి ఈ అధికారులు ఎక్కడ నిద్రపోయిండ్రు? ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ పోయిండ్రు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడ పోయిండ్రు, హైడ్రా అధికారులు ఎక్కడ పోయినట్టు? సో వీళ్ళందరికీ కూడా ఇదంతా కూడా తెలిసే జరిగింది అన్నటువంటి ఒక ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఒకటేసారి నిన్న మధ్యాహ్నం పూట ఈ 7 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఒకటేసారి కూలిపోయి ఇప్పుడు చూపెడుతున్నటువంటి పక్కన ఏదైతే ఉందో ఈ పక్కన బిల్డింగ్, ఇది అటు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మీద పడడం, ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి సుమారుగా 5 ఫ్లోర్లు కూడా దెబ్బతినడం జరిగింది. 5 ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు వేరే సంబంధించినటువంటి భవనాల్లో వాళ్ళంతా కూడా ఉండడం జరిగింది. సో మొత్తానికి ఈ శిథిలాలని తొలగించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో ఇంకా మిగతా సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తి చేయాలి. ఇంకా లోపల ఇంకేమైనా మిగతా సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో సైతం కూడా అదంతా కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకసారి మిగతా సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తానికి ఒక పక్కన ఈ సంబంధించినటువంటి దీంట్లో ఇంకెవరైనా చిక్కుకొని పోయిందా, ఇంకెవరైనా ఉన్నారన్నటువంటి దానిపైన కూడా ఇంకా ఫోకస్ చేయడం జరిగింది. సో అక్రమ నిర్మాణాలను సైతం కూడా కూల్చేస్తామని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, అంటే ఫిర్యాదు చేసిన తర్వాత అంటే వాళ్ళే ఇక లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇప్పుడు కాదు సార్, మేము ఈ బిల్డింగ్ కూలేందుకు సిద్ధంగా ఉన్నది, ఈ బిల్డింగ్ ఎప్పుడు కూడా కూలిపోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది, కాబట్టి దయచేసి వీటిపైన మీరు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గతంలో కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. మేము ఆల్మోస్ట్ కంప్లైంట్ చేసినామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి వాళ్ళు కంప్లైంట్లు చేసి సంవత్సరాల కాలం అవుతున్నప్పుడు కూడా మరి హైడ్రా రంగనాథ్కి తెలియదా? సో వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రమే హైడ్రా రంగనాథ్ పట్టించుకుంటాడు. వీటన్నిటిపైన ఫోకస్ చేయాలి కదా. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి ఈ ఏరియాలోనే చాలా బిల్డింగ్లకి పర్మిషన్స్ లేనటువంటి కన్స్ట్రక్షన్స్ జరిపినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. సో ఇంకా మిగతా సంబంధించినటువంటి అంశాలు మాట్లాడినట్లయితే ఉంటే, సో చాలా ఇక్కడ ఉన్నటువంటి భయాందోళనతో పక్క సంబంధించినటువంటి బిల్డింగ్ వాళ్ళు కూడా ఇంకా భయాందోళనతో ఉన్నట్టుగానే కనబడతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఈ కనబడుతున్నటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి శిథిలాలు పడి ఏవైతే కూలిపోయినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ కూలిపోయినటువంటి బిల్డింగ్ శిథిలాలంతా కూడా ఈ పక్కనే ఉన్నటువంటి జనదర్శిని రెసిడెంట్ అంతా కూడా, ఈ జనదర్శి రెసిడెన్స్కి ఇప్పుడు కూలిపోయినటువంటి బిల్డింగ్ సంబంధం లేదు. ఆ కన్స్ట్రక్షన్ వేరు, ఈ కన్స్ట్రక్షన్ వేరు. సో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా
ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు మా బిల్డింగ్ పైన పడుతుందో తెలియదు, ప్రమాదకరంగా మారింది సార్, దీనిపైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఈ జనదర్శిని సంబంధించినటువంటి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఓనర్లంతా కూడా చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళు ఈ కంప్లైంట్ కాపీని తీసుకోవడం కేవలం వీటన్నిటి కూడా చెత్తపుట్ట పాలు చేసినటువంటి సందర్భమే కనబడతా ఉంది. ఒకవేళ ఆ రోజే కనుక చర్యలు తీసుకున్నట్టయితే, ఈ బిల్డింగ్ని పర్మిషన్స్ కనుక క్యాన్సిల్ చేసినట్టయితే, ఈరోజు ఈ లోపల ఉన్నటువంటి ఇద్దరు బీహారీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళు చనిపోయేటువంటి వ్యక్తులు కూడా కాదు. కానీ ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోక కేవలం సాదిక్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆడిచ్చేటువంటి కాసులకు కకృతి పడిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇంకా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఇవి పక్కన కనబడుతూ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ బిల్డింగ్ జనదర్శిని రెసిడెన్స్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ అపార్ట్మెంట్ పైన కూడా చిన్న క్రికెట్కి సంబంధించినటువంటి గ్రౌండ్ను సైతం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రెసిడెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు పిల్లలు పైన క్రికెట్ ఆడుకోవడానికి చిన్న పిల్లలు, ఒకవేళ కనుక ఈ బిల్డింగ్ కూలింది మధ్యాహ్నం 1 గంటకు, అదే 4-5 గంటల టైం ఉంటే ఆ పైన ఆడుకున్నటువంటి పిల్లలు కూడా చాలామందికి ఇబ్బంది అయ్యేది, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉండేది. కానీ ఒక పెద్ద ప్రమాదమే తప్పిందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. బిల్డింగ్ చూసుకోవచ్చు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి జనదర్శికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ఇటు పక్క ఫ్లోర్ అంతా కూడా 5 ఫ్లోర్లు కూడా పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఈ 5 ఫ్లోర్లో ఉన్నటువంటి కుటుంబాలను సైతం కూడా అధికారులు వీళ్ళకి ఇక్కడి నుంచి ఖాళీ చేసి పంపించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. సో చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు బీహార్ వాళ్ళు ఇద్దరు, ఒకరేమో మోపత్, ఇంకోరేమో కారే అన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గచ్చిబౌలి కావచ్చు, నానక్రమం కూడా కావచ్చు, సో ఈ ప్రాంతంలో సో అద్దెలు కూడా విపరీతమైనటువంటి అద్దెలు ఉంటాయి. సో దీన్ని క్యాచ్ చేసుకోవాలి. సో చిన్న సంబంధించినటువంటి 50 గజాలు 60 గజాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఫ్లోర్లు వేసి సో మొత్తానికి దీన్ని సొమ్ము చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటారు. సో ఇక్కడ కనబడతా ఉంది కదా, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ జనదర్శిని సంబంధించినటువంటి అపార్ట్మెంట్ అండ్ నిన్న కూలిపోయినటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో, దీనికి పక్కనే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా కూలిపోయేటువంటి స్థితిలో ఉంది అనేది నిన్న అధికారులు కూడా తేల్చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ను సైతం కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా దరిదాపుగా 7 నుంచి 8 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్, కూలిపోయినటువంటి బిల్డింగు 55 గజాలలో 7 అంతస్తుల బిల్డింగు. సో ఇది కూడా దరిదాపుగా 7 నుంచి 8 అంతస్తులు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా కనబడుతుంది. దీనికి కూడా ఎటువంటి పర్మిషన్స్ లేనట్టుగానే దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికి ఇంకా శిథిలాలని ఇక్కడ ఉన్నటువంటి కూలినటువంటి ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఈ అంతా కూడా పక్కకు తరలిస్తున్నారు. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు ఇక్కడ మిషనరీతోటి వాళ్ళంతా కూడా దీన్ని పక్కకు తొలగించి లోపల ఇంకెవరైనా ఉన్నారన్నటువంటి దానిపైన కూడా వాళ్ళంతా కూడా సర్చ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ 1, 2, 3 మొత్తం 5 ఉన్నది. ఇప్పుడు జనదర్శికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి టీవీ కూడా కనబడుతుంది. ఇది మొదటి సంబంధించినటువంటి అంతస్తు, ఇది జనదర్శికి సంబంధించిన మొదటి అంతస్తు. సో ఇదేమో బెడ్రూమ్, ఇదంతా కూడా అంటే ఇటు సైడ్ ఉన్నట్టు అన్నీ కూడా బెడ్రూమ్సే ఉన్నాయి ఇవన్నీ. సో అటు సైడు లోపల వాళ్ళు హాల్లో ఉండడంతో వాళ్ళు అంతా కూడా కొంత ప్రాణాలతో బయటపడ్డారు. ఒకవేళ ఇదే బెడ్రూమ్లో కనుక వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ప్రమాదం ఏర్పడు. ఒకళ్ళిద్దరు ఇప్పటికే దీంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకళ్ళిద్దరు గాయపడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, వాళ్ళ ఫ్యాన్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, ఇదంతా కూడా కనపడుతుంది. ఒక్కొక్క సంబంధించినటువంటి ఫ్లోర్లో ఒక్కొక్క రకంగా ఏ విధంగా కనపడతా ఉందో దీన్ని బట్టి చూస్తున్న మనకు అర్థమవుతా ఉంది. అధికారులు, ముఖ్యంగా దీంట్లో అధికారుల తప్పిదమే. ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి బిల్డర్ ఎవరైతే సాదిక్ అనేటోడు ఉన్నాడో, ఈ సాదిక్ అనేటువంటి తప్పు ఎంతైతే ఉన్నదో మిక్కిలి అధికారులకు సంబంధించినటువంటి తప్పే ఉన్నది. ఇక దీంట్లో నామమాత్రంగా టౌన్ ప్లానింగ్ అధికారి అయినటువంటి సంతోష్ కుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు సస్పెండ్ చేయాల్సింది రంగనాథన్ కదా, విధుల్లోకి నుంచి తొలగించేది రంగనాథన్ కదా, విధుల్లోకి తొలగించేది ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కదా. కేవలం ఒకరినిద్దరిని ఇక్కడ నుంచి తొలగించేసి, విధుల నుంచి తొలగించేసి ఇదేదో వాళ్ళ మీదకి రాకుండా చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా సాదిక్ అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సాదిక్ సంబంధించినటువంటి ఇటువంటి 2-3 హాస్టల్స్ సైతం కూడా ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి ఎవరి దగ్గర కూడా, ఏ అధికారి దగ్గర కూడా పర్మిషన్స్ తీసుకోకుండా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి వాళ్ళ పర్మిషన్ లేదు, జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించినటువంటి పర్మిషన్ లేదు, అధికారుల పర్మిషన్ లేదు, ఎవరి కూడా పర్మిషన్ లేకుండా పూర్తి స్థాయిలో తనకి ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది అధికారుల యొక్క అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి
దగ్గర రెచ్చిపోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి ఈ విషయంలో ఇంకా ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఇంకా ఎన్ని బిల్డింగ్లు కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని మనం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. నమస్తే. ప్రజెంట్ మనం అంజయ్య నగర్లో ఉన్నాం. నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఏదైతే 7 అంతస్తుల బిల్డింగ్ 55 గజాలలో కట్టినటువంటి 7 అంతస్తుల బిల్డింగ్ కూలి ఈ బిల్డింగ్లోనే చనిపోయింది 2. ఇంకా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంకా దాని లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటి కోణంలో కూడా ఒక పక్కన సెర్చ్ కూడా జరుగుతుంది. సో ఆ శిథిలాలని తొలగించేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతుంటే, సో మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 2 బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 బిల్డింగ్లను సైతం కూడా కూలగొట్టేందుకు అధికారులు సంసిద్ధమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే 55 గజాల్లో కట్టినటువంటి 7 అంతస్తుల బిల్డింగ్ ఇది అక్రమమైనటువంటి బిల్డింగు. అధికారుల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి పర్మిషన్స్ లేదు. ఎవరి దగ్గర నుంచి పర్మిషన్, ఒక పక్కన జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి పర్మిషన్ కానీ, మరో పక్కన ఉన్నటువంటి హైడ్రా పర్మిషన్ కానీ, ఎవరి పర్మిషన్ లేకుండా కేవలం 55 అంటే 55 గజాలలోనే 7 అంతస్తులు లేపినటువంటి సాదిక్. సో సాదిక్ అనేటువంటి వ్యక్తికి ఇక్కడ ఒక దిక్కే కాదు, ఈ పక్కన కూడా ఎవరి పర్మిషన్స్ లేకుండా, ఇక్కడ కూడా పర్మిషన్స్ తీసుకోకుండా ఈ విధంగా బిల్డింగ్స్ కట్టించి వీటన్నిటిని కూడా కిరాయిలకు ఇచ్చేసి, అంటే ముఖ్యంగా హాస్టల్కి పీజీ హాస్టల్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి అద్దెకి ఇచ్చేసి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న ఇక్కడికి రంగనాథ్ వచ్చిండు, మిగతా సంబంధిత అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది, దీన్ని పరిశీలించడం జరిగింది. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అధికారులు కూడా తేల్చేయడం జరిగింది. అయితే నేనేమంటున్నామంటే, హైడ్రా రంగనాథ్ గారు ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీ హైడ్రా ఏర్పడదే కేవలం నాలాల పైన ఎవరైనా అక్రమమైనటువంటి నిర్మాణాలను చేపడుతున్నారా, లేకపోయినట్టయితే చెరువులను ఎవరైనా కబ్జాలు చేసుకున్నారా, పార్కులు ఎవరైనా కబ్జాలు చేసుకుని దాంట్లో ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేస్తున్నారా, వీటిపైన మీరు కన్నేయాల్సినటువంటి అధికారులు మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయినాయి? ఇప్పుడు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దరిదాపుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాబట్టి దరిదాపుగా 2 నుంచి 2.5 సంవత్సరాలు అవుతుందట. 2.5 సంవత్సరాల కానించి ఈ అధికారులు ఎక్కడ నిద్రపోయిండ్రు? ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ పోయిండ్రు? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడ పోయిండ్రు? హైడ్రా అధికారులు ఎక్కడ పోయినట్టు? సో వీళ్ళందరికీ కూడా ఇదంతా కూడా తెలిసే జరిగింది అన్నటువంటి ఒక ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఒకటేసారి నిన్న మధ్యాహ్నం పూట
ఈ 7 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఒకటేసారి కూలిపోయి ఇప్పుడు చూపెడుతున్నటువంటి పక్కన ఏదైతే ఉందో ఈ పక్కన బిల్డింగ్ ఇది అటు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మీద పడడం, ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి సుమారుగా 5 ఫ్లోర్లు కూడా దెబ్బతినడం జరిగింది. 5 ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు వేరే సంబంధించినటువంటి భవనాల్లో వాళ్ళంతా కూడా ఉండడం జరిగింది. సో మొత్తానికి ఈ శిథిలాలని తొలగించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో ఇంకా మిగతా సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తి చేయాలి. ఇంకా లోపల ఇంకేమైనా మిగతా సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో సైతం కూడా అదంతా కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకసారి మిగతా సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తానికి ఒక పక్కన ఈ సంబంధించినటువంటి దీంట్లో ఇంకెవరైనా చిక్కుకొని పోయినా ఇంకెవరైనా ఉన్నారన్నటువంటి దానిపైన కూడా ఇంకా ఫోకస్ చేయడం జరిగింది. సో అక్రమ నిర్మాణాలను సైతం కూడా కూల్చేస్తామని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన తర్వాత అంటే వాళ్ళే ఇక లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇప్పుడు కాదు సార్, మేము ఈ బిల్డింగ్ కూలేందుకు సిద్ధంగా ఉన్నది, ఈ బిల్డింగ్ ఎప్పుడు కూడా కూలిపోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది కాబట్టి దయచేసి వీటిపైన మీరు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గతంలో కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. మేము ఆల్మోస్ట్ కంప్లైంట్ చేసినామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి వాళ్ళు కంప్లైంట్ చేసి సంవత్సరాల కాలం అవుతున్నప్పుడు కూడా మరి హైడ్రా రంగనాథ్కి తెలియదా? సో వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రమే హైడ్రా రంగనాథ్ పట్టించుకుంటాడు. వీటన్నిటిపైన ఫోకస్ చేయాలి కదా. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి ఈ ఏరియాలోనే చాలా బిల్డింగ్లకి పర్మిషన్స్ లేనటువంటి కన్స్ట్రక్షన్స్ జరిపినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. సో ఇంకా మిగతా సంబంధించినటువంటి అంశాలను మాట్లాడినట్లయితే ఉంటే సో చాలా ఇక్కడ ఉన్నటువంటి భయాందోళనతో పక్క సంబంధించిన బిల్డింగ్ వాళ్ళు కూడా ఇంకా భయాందోళనతో ఉన్నట్టుగానే కనపడతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఈ కనబడుతున్నటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి శిథిలాలు పడి ఏవైతే కూలిపోయినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ కూలిపోయినటువంటి బిల్డింగ్ శిథిలాలంతా కూడా ఈ పక్కనే ఉన్నటువంటి జనదర్శిని రెసిడెంట్ అంతా కూడా ఈ జనదర్శి రెసిడెన్స్ కి ఇప్పుడు కూలిపోయినటువంటి బిల్డింగ్ సంబంధం లేదు. ఆ కన్స్ట్రక్షన్ వేరు, ఈ కన్స్ట్రక్షన్ వేరు. సో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు మా బిల్డింగ్ పైన పడుతుందో తెలియదు, ప్రమాదకరంగా మారింది సార్, దీనిపైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఈ జనదర్శిని సంబంధించినటువంటి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఓనర్లంతా కూడా చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళు ఈ కంప్లైంట్ కాపీని తీసుకోవడం కేవలం వీటన్నిటి కూడా చెత్తపుట్ట పాలు చేసినటువంటి సందర్భమే కనబడతా ఉంది. ఒకవేళ ఆ రోజే కనుక చర్యలు తీసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ ని పర్మిషన్స్ కనుక క్యాన్సిల్ చేసినట్టయితే ఈ రోజు ఈ లోపల ఉన్నటువంటి 2 బీహారీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు చనిపోయేటువంటి వ్యక్తులు కూడా కాదు. కానీ ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోక కేవలం సాధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆడిచ్చేటువంటి కాసులకు ప్రకృతి పడిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇంకా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఇవి పక్కన కనబడుతూ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ జనదర్శిని రెసిడెన్స్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్ పైన కూడా చిన్న క్రికెట్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ ను సైతం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రెసిడెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు పిల్లలు పైన క్రికెట్ ఆడుకోవడానికి చిన్న పిల్లలు ఒకవేళ కనుక ఈ బిల్డింగ్ కూలింది మధ్యాహ్నం 1 గంటకు, అదే 4-5 గంటల టైం ఉంటే ఆ పైన ఆడుకున్నటువంటి పిల్లలు కూడా చాలా మందికి ఇబ్బంది అయ్యేది, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉండేది. కానీ ఒక పెద్ద ప్రమాదమే తప్పిందన్నట్టుగా తెలుస్తా ఉన్నది. బిల్డింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి జనదర్శికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సంబంధించినటువంటి పక్క ఫ్లోర్ అంతా కూడా 5 ఫ్లోర్లు కూడా పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఈ 5 ఫ్లోర్ లో ఉన్నటువంటి కుటుంబాలను సైతం కూడా అధికారులు ఇక్కడ నుంచి ఖాళీ చేసి పంపించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. సో చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు బీహార్ వాళ్ళు 2, ఒకరేమో మోపత్, ఇంకోరేమో ఖారే అన్నటువంటి 2 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గచ్చిబౌలి కావచ్చు, నానక్రమం కూడా కావచ్చు, సో ఈ ప్రాంతంలో సో అద్దెలు కూడా విపరీతమైనటువంటి అద్దెలు ఉంటాయి. సో దీన్ని క్యాచ్ చేసుకోవాలి. సో చిన్న సంబంధించినటువంటి 50 గజాలు 60 గజాలు ఉన్నప్పుడు కూడా పెద్ద ఫ్లోర్లు వేసి సో మొత్తానికి దీన్ని సొమ్ము చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటారు. సో ఇక్కడ కనబడతా ఉంది కదా, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ జనదర్శిని సంబంధించినటువంటి అపార్ట్మెంట్ అండ్ నిన్న కూలిపోయినటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో
దీనికి పక్కనే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా శిథిలాలు, ఈ బిల్డింగ్ కూడా కూలిపోయేటువంటి స్థితిలో ఉంది అనేది నిన్న అధికారులు కూడా తేల్చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ ను సైతం కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా దరిదాపుగా 7 నుంచి 8 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్, కూలిపోయినటువంటి బిల్డింగ్ 55 గజాలలో 7 అంతస్తుల బిల్డింగ్. సో ఇది కూడా దరిదాపుగా 7 నుంచి 8 అంతస్తులు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా కనబడుతోంది. దీనికి కూడా ఎటువంటి పర్మిషన్స్ లేనట్టుగానే దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమైతా ఉన్నది. సో మొత్తానికి ఇంకా శిథిలాలని ఇక్కడ ఉన్నటువంటి కూలినటువంటి ఈ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ అంతా కూడా పక్కకు తరలిస్తున్నారు. లోపల ఇంకా ఏమైనా ఇంకా ఎవరైనా ఉన్నారన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు ఇక్కడ మిషనరీ తోటి వాళ్ళంతా కూడా దీన్ని పక్కకు తొలగించి లోపలికి ఎవరైనా ఉన్నారన్నటువంటి దానిపైన కూడా వాళ్ళంతా కూడా సర్చ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ 1, 2, 3 మొత్తం 5 ఉన్నది. ఇప్పుడు జనదర్శికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి టీవీ కూడా కనబడుతుంది. ఇది మొదటి సంబంధించినటువంటి అంతస్తు, ఇది జనదర్శికి సంబంధించిన మొదటి అంతస్తు. సో ఇదేమో బెడ్రూమ్, ఇదంతా కూడా అంటే ఇటు సైడ్ ఉన్నట్టు అన్ని కూడా బెడ్రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ. సో అటు సైడ్ లోపల వాళ్ళు హాల్లో ఉండడంతో వాళ్ళు అంతా కూడా కొంత ప్రాణాలతో బయటపడ్డారు. ఒకవేళ ఇదే బెడ్రూమ్ లో కనుక వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ప్రమాదం ఏర్పడు. ఒకళ్ళిద్దరు ఇప్పటికే దీంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకళ్ళిద్దరు గాయపడ్డట్టుగా తెలుస్తా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, వాళ్ళ ఫ్యాన్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, ఇదంతా కూడా కనపడుతుంది. ఒక్కొక్క సంబంధించినటువంటి ఫ్లోర్ లో ఒక్కొక్క రకంగా ఏ విధంగా కనపడతా ఉందో దీన్ని బట్టి చూస్తున్న మనకు అర్థమైతా ఉంది. అధికారులు, ముఖ్యంగా దీంట్లో అధికారుల తప్పిదమే. ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి బిల్లర్ ఎవరైతే సాదిక్ అనేటోడు ఉన్నాడో, ఈ సాదిక్ అనేటువంటి తప్పు ఎంతైతే ఉన్నదో మిక్కిలి అధికారులకు సంబంధించినటువంటి తప్పే ఉన్నది. ఇక దీంట్లో నామమాత్రంగా టౌన్ ప్లానింగ్ అధికారి అయినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి అయినటువంటి సంతోష్ కుమార్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు సస్పెండ్ చేయాల్సింది రంగనాథన్ కదా, విధుల్లోకి నుంచి తొలగించేది రంగనాథన్ కదా, విధుల్లోకి తొలగించేది ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కదా. కేవలం ఒకరినిద్దరిని ఇక్కడ నుంచి తొలగించేసి, ఆ విధుల నుంచి తొలగించేసి ఇదేదో వాళ్ళ మీదకి రాకుండా చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా దీన్ని బట్టి చూస్తే అర్థమైతా ఉన్నది. అంతేకాకుండా సాదిక్ అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సాదిక్ సంబంధించినటువంటి ఇటువంటి 2-3 హాస్టల్స్ సైతం కూడా ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి ఎవరి దగ్గర కూడా, ఏ అధికారి దగ్గర కూడా పర్మిషన్స్ తీసుకోకుండా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి వాళ్ళ పర్మిషన్ లేదు, జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించినటువంటి పర్మిషన్ లేదు, అధికారుల పర్మిషన్ లేదు, ఎవరి కూడా పర్మిషన్ లేకుండా పూర్తి స్థాయిలో తనకి ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది అధికారుల యొక్క అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి దగ్గర రెచ్చిపోతున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి ఈ విషయంలో ఇంకా ఈ ప్లేస్ లో ఉన్నటువంటి ఇంకా ఎన్ని బిల్డింగ్లు కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని మనం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏ ఫ్లోర్ మేడం? మాది ఫస్ట్ ఫ్లోర్ అండి, C12. మీరు అక్కడే ఉన్నారా మేడం అప్పుడు అది కూలినప్పుడు? ఉన్నాము. జస్ట్ లక్కీ అనుకోండి, మేము కిచెన్ బెడ్రూమ్ లో ఉండాల్సిన హాల్లోకి వచ్చాము. జస్ట్ మిస్, లేకపోతే మేము కూడా ఇంజరీస్ అయ్యేవి. మా అపార్ట్మెంట్ చాలా డ్యామేజ్ అయ్యింది. లక్కీగా ఏంటంటే ప్రాణ నష్టం కాలేదు. అది మా బిల్డింగ్ స్ట్రక్చర్ అనుకోండి, దాని స్ట్రెంత్ మూలంగా మేము సేవ్ అయ్యాం. లేకపోతే దానిలాగా ఇది పడిపోవాలి కదా. అంతా ఇది కూడా కూలాల్సింది. మాది చాలా పర్ఫెక్ట్ గా ఉంది బిల్డింగ్. దాని మూలంగా మాకేమీ ప్రాణ నష్టం కలగలేదు. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, అది మేము గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాం. మేమైతే సపోర్ట్ ఉంటది మాకు, ఎందుకంటే మా ఫాల్ట్ ఏం లేదు కదా. ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసాం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి వెనకాల. ఆల్రెడీ మా బిల్డింగ్ మీద ఉన్నట్టే ఉంటది అది. మాకు ప్లేస్ ఉంది మధ్యలో, మాకు రోజు చూస్తాం, భయం వేస్తూ ఉంటది, మాకు కనబడుతూ ఉంటది. అసలు పక్కన స్టెర్లింగ్ వాళ్ళకైతే ఒక అడుగేస్తే వాళ్ళ బిల్డింగ్ లోకి వెళ్ళొచ్చు ఆ పీజీలోంచి. మేము ఎన్ని కంప్లైంట్స్ చేసినా మాకు ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం, ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని. సో మాకు జస్టిస్ జరుగుద్ది ఎలాగో, మేము వీఆర్ హోప్ఫుల్. చెప్పారా అధికారులు ఏమైనా హామీ ఇచ్చిన మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచో లేకపోయినట్టు అటు నుంచి అవతల పార్టీ నుంచి? వాళ్ళైతే ఏం చెప్పలేదు. ప్రస్తుతం ఇది అసెస్ చేద్దాం అంటున్నారు. చేశాక మేమైతే రిక్వెస్ట్ చేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అయితే వస్తుంది. మేము వీఆర్ పాజిటివ్, ఎందుకంటే మా మిస్టేక్ లేదు కదా. మాది ఏదైనా ప్రాబ్లం ఉండుంటే మేము అడగం కూడా. అసలు అవతల బిల్డర్ చేసిన మిస్టేక్, మరి గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళ మిస్టేక్ అయి ఉండొచ్చు, మాకు తెలియదు. పర్మిషన్స్ ఉన్నాయో లేవో కూడా మాకు తెలియదు. సో మా డ్యామేజ్ అయింది కాబట్టి మేము అడుగుతాము, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము. అది మీకు అధికారులు ఏమైనా చెప్పారా నిన్న? మేము చెప్పేంత వరకు మీరు లోనికి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పారు. C బ్లాక్ వెకేట్ చేయమని చెప్పారు. సో డెబ్రిస్ తీసేదాకా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా అని, డెబ్రిస్ తీసేదాకా 2 days వద్దన్నారు. C బ్లాక్ వెకేట్ చేయమన్నారు. ఏంటి మీరు రాత్రి నుంచి ఏంది పరిస్థితి? ఒక పక్కన ఇంట్లోకి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నారు? మేము మా సొసైటీ అంతా మాది చాలా ఫ్రెండ్లీ కమ్యూనిటీ. సో ఇక్కడే ఉన్నాం, A బ్లాక్ లో. ఇలా అంతా మాదే సొసైటీ.
సో అక్కడ ఉన్నాము. అంటే ఇల్లు వదిలేసి వెళ్ళాం కదా, మాదంతా ఓపెన్ అయిపోయింది కదా వన్ సైడ్. మాకు బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఓపెన్ అయిపోయింది బయటికి. సో ఎక్కడికి వెళ్ళలేము. సో ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు తెలుస్తుంది, నిన్నంత పానిక్ సిచ్యుయేషన్ లో అర్థం కాల. ఇప్పుడు తెలుస్తుంది చాలా డ్యామేజ్ అయింది. బట్ వీఆర్ లక్కీ, గాడ్ గ్రేస్ ఉంది మా సొసైటీ మీద. అక్కడ ఆడుకునే వాళ్ళ అటు బాల్కనీ సైడ్ పిల్లలు 5 minutes ముందు దాకా ఆడారు పిల్లలు. హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా క్లీనింగ్ చేస్తున్నారు. లంచ్ టైం కదా అని మా సూపర్వైజర్ వచ్చేయండమ్మా లంచ్ కని పిలిచారు. ఏదో విధంగా సేవ్ అయ్యారు అందరు, అంతే. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఒక పక్కన డ్యామేజ్ ఏమైనా మేడం మీ ఇంట్లో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా బెడ్రూమ్ వాల్ అంతా పోయింది. సో లోపల ఏసీ డ్యామేజ్ అయింది, బెడ్స్ ఇంకా తెలియదు అంతా. ఇప్పుడంతా డెబ్రిస్ లా కనబడుతుంది, ముక్కలు. మా కబోర్డ్స్ మొత్తం మొన్నే యాక్చువల్ గా 3 months బ్యాక్ ఫర్నిష్ చేయించుకున్నాం మొత్తం ఇల్లంతా. మేము డ్యామేజ్ అయ్యాయి, ఏమే అనేది పర్ఫెక్ట్ గా చెప్పలేం కానీ అయ్యాయి బాగా డ్యామేజ్. ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది, లైఫ్ డ్యామేజ్ లేదు, బట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది. సో మేమైతే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాము, డిమాండ్ చేస్తాము, మాకు జస్టిస్ జరగాలి. ఆ బిల్డర్ ని ఆయన దగ్గర నుంచి ఇప్పించాలి కాంపెన్సేషన్, ఏదైనా మాకైతే దొరకాలి. అది వెళ్ళారా మేడం? అది కూలిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా చూసారా? వెళ్ళి చూసొచ్చాము. చూస్తేనే తెలిసింది, ఓహో మనది కూడా డ్యామేజ్ అయింది. పానిక్ సిచ్యుయేషన్ లో బయటకు వచ్చాము. మా పెద్దవాళ్ళు, మా అత్తగారు ఉంటారు 90 years, ఆవిడని తీసుకొచ్చాము బయటికి. తర్వాత బయటకు వచ్చి చూస్తే అరే సి బ్లాక్ డ్యామేజ్ అయ్యిందని అప్పుడు లోపలికి వెళ్ళి చూసుకున్నాం మేము. బయట నుంచి కనబడుతుంది, లోపల మాకు తెలియలే. డోర్స్ క్లోజ్ అయిపోయాయి, బెడ్రూమ్ డోర్ లాక్ అయిపోయింది. ఆ ఫోర్స్ తోటి లాక్ అయిపోయింది డోర్, అందుకని మాకు తెలియలా. అలా కూడా సేవ్ అయ్యి ఉండొచ్చు మేము, లేకపోతే అక్కడ ఉన్న హాల్లో కూడా వచ్చేదేమో ప్రాబబ్లీ, వచ్చేది. ఏదైనా గాడ్స్ గ్రేస్ అనుకుంటాం, అంతే. వీఆర్ లక్కీ. మా కన్స్ట్రక్షన్ ఏదైనా స్ట్రాంగ్ ఉంది, సో మనం బేర్ చేయగలిగాము. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేకుండా చూస్తే ఫ్యూచర్ లో అయినా, ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఓకే, అందరిది అలా ఉండకపోవచ్చు కదా, ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇలాంటి రిపీట్ అవ్వకుండా చూసి మాకు ఏదన్నా జస్టిస్ జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. ఇంత చిన్న ల్యాండ్ లో 50-60 గజాలు ఉన్నటువంటి దాంట్లో 7-8 ఫ్లోర్లు. సో మీరు కంప్లీట్ ఇచ్చినా గానీ ఇచ్చారు కానీ కనీసం పట్టించుకున్నట్టు అయితే ఏంత డ్యామేజ్ కాకపోయింది. ఇంతకు ముందు యాక్చువల్ గా 2 years బ్యాక్ వాళ్ళ వాల్ వచ్చి, మా వాల్ పడిపోయింది. వాళ్ళు అంతా కన్స్ట్రక్షన్ మూలంగా మట్టి అంతా మా వైపు తోసేస్తుండే. సో ఆ ఫోర్స్ తోటి మా కాంపౌండ్ వాల్ పడిపోయింది. అప్పుడు కంప్లైంట్ చేసాము, 2 years బ్యాక్. అది మళ్ళీ ఆయన కట్టించి ఏదో సర్దుబాటు చేసుకున్నారు. బట్ అప్పటి నుంచి ఉంది ప్రాబ్లం. మేము ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నాం, కానీ బట్ యాక్షన్ తీసుకోలేదు. అది ఇక్కడ సార్ మీరు ఉండేది? ఇక్కడే ఉంటాం. నా పేరు శివరామకృష్ణ, బి బ్లాక్ లో ఉంటాం. ఉన్నారా సార్? ఇప్పుడు నిన్న కూలినప్పుడు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం. మధ్యాహ్నం 1-1:30 ఆ టైం, బిట్వీన్ 1 and 1:30 పెద్ద సౌండ్ వచ్చింది. పెద్ద సౌండ్ వస్తే ఏమైనా టిప్పర్ లో ఏమైనా మొరం ఏమైనా అన్లోడ్ చేస్తున్నారేమో అనుకున్నాం ముందు, కానీ పెద్ద భూకంపం వచ్చినట్టు మొత్తం అంతా కదిలింది. అప్పుడు ఏమని చెప్పేసి మా బాల్కనీలోకి వచ్చి చూస్తే ఇక్కడ అంతా డస్ట్ దుమ్ము పొగలాగా వచ్చింది. అప్పుడే అనిపించింది సంథింగ్ హ్యాపెండ్ అని చెప్పేసి. కప్పుకుని కిందకు వచ్చి చూస్తే అంతా గందరగోళంగా ఉంది. ఇక్కడ బిల్డింగ్ అంతా పడిపోయింది, అందరూ పరిగెడుతున్నారు. నేను చాలా భయపడ్డాం పిల్లలతో ఉండడం వల్ల. రాత్రి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? రాత్రి నుంచి మళ్ళీ ఖాళీ చేయమని చెప్పేసి అన్నారట. ఈ పక్క సి బ్లాక్ వాళ్ళని ఖాళీ చేయమన్నారు. బి బ్లాక్. అసలు దీనికి దారి ఎట్లా ఉన్నది అసలు? ఆ బిల్డింగ్ కి దారి, ఆ బిల్డింగ్ దారి ఏమో అంజయ్ నగర్ లో ఉంటది. ఇది కాదు అసలు, మా కాంపౌండ్ వాళ్ళు వెనకనే ఉంది అది, కాబట్టి ఇటువైపు పడిపోయింది. అది ఇటువైపు పడిపోయింది. దానికి అడ్డు పడడానికి దారే లేదు అసలు. ఒక బైక్ వెళ్తే ఇంకోటి తప్పుకోవడానికి ఉండదు. అక్కడ అంజయ్ నగర్ లో చాలా నేరోగా ఉంటాయి రోడ్స్ అన్ని, తప్పుకోవడానికి ఉండదు. ఇటు ఖాళీ కాబట్టి ఇటే పడిపోయింది. లాస్ట్ ఇయర్ ఒకసారి వాళ్ళ కన్స్ట్రక్షన్ మెటీరియల్ పడి మా కాంపౌండ్ వాళ్ళు కూడా పడిపోయింది, గతంలో పడింది. అప్పుడు కంప్లైంట్ ఇచ్చి వానికి చెప్తే ఒక 6 నెలలు మమ్మల్ని ఏడిపించి తర్వాత కట్టాడు. ఎవరికి ఇచ్చారు సార్ మీరు కంప్లైంట్లు? ఎప్పుడు ఇచ్చారు? అంటే ఆయన ప్రెసిడెంట్ గారు, ఆయన వాళ్ళు ఇచ్చారు. అంటే అది ఆ బిల్డర్కే చెప్పుకుంటారు. అది ఇప్పుడు ఏమైనా అధికారులకు ఇట్లా వచ్చారు కదా నిన్న, మీకు ఏమైనా చెప్పినా సార్? మీకు ఇక్కడ అంటే ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకు సి బ్లాక్ లో ఉందని ఖాళీ చేయమన్నారు. ఆ బిల్డింగ్ స్ట్రెంగ్త్ అసెస్ చేసి ఒకసారి ఆ స్ట్రక్చర్ అది బాగుందో లేదో చూసి తర్వాత చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికైతే ఏమీ అలాంటిది ఏమీ లేదు. 50 గజాలే ఉన్నదంతా కూడా 50 గజాలలో 7 అంతస్తుల పెద్ద ఫ్లోర్. ఇది అధికారులకు తెలవకుండా జరిగిందని అనుకుంటా ఉన్నారు. తెలవకుండా ఎట్లా జరుగుతాయి? అన్ని తెలిసే జరుగుతాయి. మనం కామెంట్ చేయలేం దాని మీద, ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. కంప్లైంట్ చేసినప్పటికీ అప్పుడే కనుక చర్యలు తీసుకున్నట్టయితే ఆడ ప్రాణాలు పోకపోవు, ఇంత ఇబ్బంది కూడా కాకపోవు కదా. ఇంత కాకపోను.
ఏదైనా జరిగినాక అధికారులు వస్తారు, ఏదో 2 రోజులు ఆడవాడు చేస్తారు, తర్వాత మళ్ళీ మామూలే. అంతే. అంతే కదా అది. అంటే అగ్గిపెట్టెలాగా ఉండేటువంటి వీటిని అన్నిటిని కూడా కట్టి ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా ఇది కూలేదు, ఇంకా చాలా మంది ప్రాణాలు పోయారు. అయితే అది హాస్టల్ కి రెంట్కి ఇవ్వడానికి కడుతున్నారు ఇలాంటివన్నీను. పాపం ఎవరో పిల్లలు, ఉద్యోగస్తురాలు, గర్ల్స్ అందరూ వచ్చి అందరూ ఉంటారు. ఆక్యుపై అయ్యాక పడిపోతే ఎన్ని ప్రాణాలు పోయి ఉండేవో తెలియదు కదా. అది ఏంటి సార్ ఏం కోరుతా ఉన్నారు? ఒక పక్కన హైడ్రా కావచ్చు, ఇంకొక పక్కన ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటువంటి పర్మిషన్స్ ఇస్తున్నటువంటి అధికారుల పట్ల మీ ఒపీనియన్? పెర్మిషన్ ఎందుకు ఇస్తారంటే కారణాలు వాళ్ళకే తెలియదు, ఎందుకంటే అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్ అది. కానీ పెర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వన్స్ పెర్మిషన్ ఈజ్ గివెన్ వాళ్ళు దాన్ని చూస్తూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. వాడు ఎట్లా కడుతున్నాడు, మన ఇచ్చిన పెర్మిషన్ ప్రకారమే కడుతున్నారా, వైలేషన్స్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు చూడాలి. అది లేదు, అందుకనే ఇట్లాంటివి జరుగుతాయి. అంటే మీరు కంప్లీట్ చేసామని చెప్పేసి అన్నారు కదా, అంటే ఇది మొత్తం అంతా కూడా ఇటే మీ బి బ్లాక్ వైపే వంగి, సి బ్లాక్ వైపు వంగి ఉంది. అప్పుడు అప్పుడు వంగి లేదు, అది పడిపోవడంలో బిల్డింగ్ స్ట్రెంగ్త్ లేదు అసలు. అది ఇటు పడిపోయింది. అది ఏమైందో తెలియదు, ఏమైనా వైబ్రేషన్స్ వచ్చాయో అందులో ఏమో తెలియదు. మొత్తానికి అది స్ట్రెంగ్త్ లేక మొత్తం పేకపేటలా కూలిపోయింది. ఇవన్నీ అవుతున్నాయి అంతా కూడా సహాయక చర్యలు అంతా కూడా ఎప్పుడు ఎంతమంది బాడీలు బయటకు వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయి అట్లా సార్? 2 బాడీస్ దొరికాయి, ఇంకా మరి ఏమైనా ఉన్నాయేమో వాళ్ళకి అది రబ్బులంతా తీసి చూస్తే తెలుస్తుంది. 2 మటుకు అప్పుడే దొరికినాయి. వాడెవరో ప్లంబర్స్, టైల్స్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఎవరన్నా చెప్తున్నారా వాళ్ళ బంధువులు చనిపోయినటువంటి వాళ్ళు అంతా కూడా ఒక 5-6 ఇట్లా వచ్చి చేసి లడ్డ పని? ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ అక్కడి నుంచి వస్తారు. మరి వాళ్ళకి ఏమైనా ఇన్ఫార్మ్ చేశారేమో మనకైతే తెలియదు. మీది ఇక్కడ సి బ్లాక్ సార్, మీరు ప్రెసిడెంట్ అది ఏ బ్లాక్ ఉన్నారా సార్? మీరు ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు మా బ్లాక్ లో ఉన్నాం, మా ఇంట్లో ఉన్నాం. ఎప్పుడు తెలిసిందారు మీకు? 1 o'clock జరిగింది అది. మా దీని వైబ్రేషన్ కూడా అటు వచ్చింది మాకు కూడా. వచ్చేటప్పటికి మేము ఏంటని బయటకు చూసేటప్పటికి అంత గందరగోళంగా అది. అప్పుడు మా కిందికి వచ్చేసి చూసాం. మీకేమన్నా అంటే మీకేమన్నా మీ సి బ్లాక్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బి బ్లాక్ వాళ్ళకి ఏమన్నా నోటీసులు ఇచ్చిన అధికారులు కూడా నిన్న కొంతమందికి నోటీసులు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా, మీకేం లేదు? మాకెందుకు సార్, మీకేం లేదు. కాంపౌండ్ వాళ్ళకి ఆనుకునే ఉంది, కాంపౌండ్ వాళ్ళ దగ్గరనే నాలా ఉంది అనేది ఒక రకమైనటువంటి అవతల అది మాకు సంబంధం లేదు కదా. ఎందుకంటే ఇది ఒక బ్రాండెడ్ కన్స్ట్రక్షన్, బ్రాండెడ్ బిల్డర్ కట్టినటువంటిది. వాళ్ళు చాలా మంచి నామ్స్ ఫాలో అయ్యి వాళ్ళు చక్కగా ఎంత ప్లేస్ వదలాలి అవన్నీ చూడండి మీరు. సెట్ బ్యాక్స్ ఎలా ఉన్నాయి, అది నిబద్ధతతో కట్టినటువంటి బిల్డింగ్ ఇది. మాకు నోటీసులు ఇవ్వడానికి ఎందుకు, మాకెందుకు నాలా దాని అవతలు ఉంది, కాంపౌండ్ వాళ్ళ అవతలు ఉంది. వాళ్ళు ఆ నాలా మీద కట్టారు, మనం కంప్లైంట్ ఇచ్చాము, పట్టించుకోవట్లేదు. అంటే ఇంతకుముందు మీరు చూసారు సార్, అంటే బిల్డింగ్ కొంత వంగినట్టుగానో లేకపోతే కూలిపోయేటువంటి స్థితిని ఏమైనా గమనించారా మీరు? ఎందుకంటే మరి మనకి ఐ విట్నెస్ తో అంత వంగినట్టు కనపడదు. వాళ్ళు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా బాగలేదు. ఎందుకంటే ఆయన బిల్డర్ ఏం కాదు కదా, కాంట్రాక్ట్ తీసుకున్నాడు, కట్టేస్తాడు. ఈయన మార్జిన్ ఏం చూసుకుంటాడు, ఓనర్ మార్జిన్ ఓనర్ చూసుకుంటాడు. సేఫ్టీ ఎవరు చూస్తారు? కేవలం 50 గజాలు ఉన్నటువంటి స్థలంలో ఈ 7 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టడం. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు పైన మీకున్నటువంటి అనుమానం ఏంటి సార్? అంటే ఇట్లా పర్మిషన్స్ ఇచ్చి ఈ రకంగా ఏం తీసుకోలేవాడు, ఏ పర్మిషన్ కూడా లేదు, వితౌట్ పర్మిషన్ కట్టేస్తున్నారు. ఇదంతా కూడా అధికారులకు తెలియకుండా జరుగుతుంది సార్. అంటే తెలియకుండా జరుగుతుందని మనం అనుకోము. ప్లస్ మనం కంప్లైంట్ కూడా చేసాము, పట్టించుకోలేదు. మేము చేసాం, ఏప్రిల్లో చేసాం. అంటే మీరు కంప్లైంట్ చేసారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి మన దగ్గరికి అయితే ఎవరు రాలేదు. మరి అక్కడికి వచ్చి ఏమైనా చూసి వాళ్ళతో మాట్లాడిపోయారా అనే విషయం మనకు తెలియదు. మీరే చేశారా సార్ కంప్లైంట్ ఏమన్నా, లేకపోతే మీ సూపర్వైజర్ ఉంటాడు కదా, సూపర్వైజర్ అన్ని మేము చేయాలని చేయలేము, మా సూపర్వైజర్ చెప్పి చేపిస్తాం. ఏంటి సార్ ఆల్రెడీ 2 చచ్చిపోయినలు, ఇటువంటి పరిస్థితి ఇంకా పిల్లలు ఆడుకోవడమో లేకపోతే పక్కకి ఏమైనా వెళ్ళినట్టు చాలా ఇబ్బంది, ఇంకా చాలా అసలు ఊహించడానికి కూడా చాలా కష్టం. ఇక్కడ బిల్డింగ్లకి ఏమన్నా అయిందా సార్, ఏమైనా డ్యామేజ్ అయిందా సార్ మీ దాంట్లో ఉన్నటువంటి? మాకు ఈ బ్లాక్ లో కార్నర్ లో సి బ్లాక్ లో ఈ వరుస మొత్తం ఇది కాదు, అవి మొత్తం పడింది, వీటి మీద పడింది. పడటం వల్ల 1 to 5 ఫ్లాట్స్, అవి మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, ప్రతి ఫ్లాట్ కి అవి గోడలు పోవటం, కిచెన్ పాడైపోవటం, ఫ్రిడ్జ్లు పాడైపోవటం అవన్నీ జరిగింది. ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా కానీ నష్టం జరిగింది. వాళ్ళకి పర్సనల్ లాస్ గవర్నమెంట్ కానీ లేకపోతే అవతల పార్టీ కానీ
కాంపెన్సేట్ చేస్తే అది కరెక్ట్. మరి అది ఎంతవరకు చేస్తారు అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళని కూడా ఏమైనా ఖాళీ చేయించాలి సార్. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు 5 ఫ్లాట్లు అంటున్నారు కదా, వాళ్ళు లేరు, ఇప్పుడు రాత్రే బయటకు వచ్చేసారు. ఇవాళ సేఫ్టీ టెస్ట్ చేసి పర్వాలేదు అంటే వెళ్తారు అప్పుడు లోపలికి, లేదంటే వెయిట్ చేయాలి. సో నిన్న కూడా అధికారులు కూడా వచ్చి ఇదే విషయాన్ని చెప్పినట్టుంది. మేము చెప్పేంత వరకు మీరు లోనికి వెళ్ళకూడదు అని. అంతే. సో ఇటువంటి ప్రమాదాల పట్ల ఏం చెప్తారు సార్? అది సామాజిక రుగ్మత అనుకోవాలి. కట్టేవాళ్ళు, ఉండేవాళ్ళు, పౌరులు, ప్రభుత్వం, అధికారులు, రాజకీయం, ఈ వ్యవస్థ లోపం ఇదంతా. లేకపోతే ఇంత విచ్చలవిడిగా 1, 2 అంటే అనుకోవచ్చు. ఆ అంజనగర్ మొత్తం, సిద్దిక్ నగర్ మొత్తం ఇవే. మరి ఏమనుకోవాలి? తెలుసు. పక్కనేమో హైడ్రా అని చెప్పేసి అంటా ఉంటారు. ఒకటి పార్కులోని కబ్జాలు చేసుకునే కావచ్చు, నాలాలు కబ్జా చేసుకున్నటువంటి ఇటు వైపు కనబడట్లేదు సార్. మీరు అంటున్నారు అంతా కూడా అటువంటి పరిస్థితి. 7-8 ఫ్లోర్లు వేసి చిన్న చిన్న అగ్గిపెట్టెలాగా 50 గజాలు 20 గజాలు ఉన్నటువంటి దాంట్లో కూడా 2-3 ఫ్లోర్లు కనబడతాయి. అవును, అంత తెలిసిందే, అందరికీ తెలిసిందే. మరి అది ఎవరిని నిందించాలి? దీన్ని జరిగే నష్టాలను భరిస్తూ నోరు మూసుకొని ఉండటమా? ఎవరిని నిందించాలి? సో భయంగానే ఉందా సార్? ఇంకా అది మీరు చూసిరు కదా దగ్గర నుంచి? అంటే ఇక భయం అంటే భయమే.